బెంచ్ లైఫ్ జస్ట్ 5 ఎపిసోడ్స్తో సోనీ లైవ్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూశాక నాకైతే మధ్యలో 2 ఎపిసోడ్స్ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ కొంచెం పర్లేదు గైస్, బాగానే అనిపించింది. ఇంకా ఈ సిరీస్ని నిహారిక కొనిదెల ప్రొడ్యూస్ చేశారు. అండ్ కమిటీ కుర్రల తర్వాత ఇది కూడా బాగానే అనిపించింది. పర్లేదు, మంచిగా తీసుకుంటున్నారు అనుకోవాలి. ఇంక ఈ వెబ్ సిరీస్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అడల్ట్ సీన్స్ అయితే ఏమీ లేవు, కానీ అక్కడక్కడ వల్గర్ డైలాగ్స్ అయితే ఉన్నాయి. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే బాలు, మీనాక్షి, రవి వీళ్ళ ముగ్గురు బెంచ్ లైఫ్లో ఉండాలనుకుంటారు. బెంచ్ అంటే స్కూల్లో ఉండి పార్కులో ఉండే బెంచ్ కాదు, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ జీతం తీసుకుని ఏ పని చేయకుండా ఉండడం బెంచ్ లైఫ్. ఈ బెంచ్ లైఫ్లో వాళ్ళ ముగ్గురు ఎలా సాగారు, ఎలా ముందుకు వెళ్ళారు అన్నది మిగతా స్టోరీ. ఇంకా బాలు, ఈషా లవ్ స్టోరీ కూడా కొంచెం బాగా పెట్టుంటే ఇంకా బాగుండేదని నా ఫీలింగ్. ఇంకా ఈ వెబ్ సిరీస్లో క్యారెక్టర్ డిజైన్ బాగా అనిపించింది. ఇంకా ఆ ముగ్గురు చేసిన క్యారెక్టర్లో తప్పకుండా ఏదో ఒక క్యారెక్టర్కి మీరు తప్పకుండా కనెక్ట్ అవుతారు. ఇంకా రవి తన వైపుతో ఉండే సీన్స్ అయితే చాలా హార్టిఫిషియల్గా ఉంటాయి, నాకైతే అంతగా అనిపించలేదు. ఇంకా యాక్టింగ్ పరంగా అందరూ బాగానే చేశారు. రితికా సింగ్ అండ్ మధ్యలో నిహారిక కూడా కొన్ని కనిపిస్తుంది, ఆవిడ కూడా బాగానే చేశారు. ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ చూస్తేనే అర్థమైపోతుంది మనకి ఎవరెవరు ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నారు, తర్వాత ఎపిసోడ్లు ఎలా ఉంటాయి అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందని చూడాలనిపించి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఇంకా ఒక మంచి స్క్రీన్ ప్లే టెల్లింగ్ అయితే బాగా నచ్చింది నాకు ఈ వెబ్ సిరీస్లో. ఇంకా 3rd ఎపిసోడ్ 4th ఎపిసోడ్ కొంచెం స్లో ఉన్నప్పటికీ 5th ఎపిసోడ్ బాగా అనిపిస్తుంది. ఇంకా కంక్లూజన్ కూడా అక్కడే ఇస్తారు. ఇంకా తనిఖీల భరణ్ గారు చెప్పిన ఎమోషనల్ డైలాగ్స్ కూడా బాగా అనిపించాయి అక్కడ. నిన్న నైటే చూసా, వీడియో అయితే మార్నింగ్ అప్లోడ్ చేస్తున్నా. ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా అయితే ఒక్కసారి అయితే చూడొచ్చు. ఒక ఫీల్ గుడ్ సాఫ్ట్వేర్ కదా ఇది. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. మీలో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.